హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఇదిగో ఈ ఆది ఫ్రాక్, ఇది ఇలాంటి ఫ్రాక్ ఈ ఫ్యాబ్రిక్తో కట్ చేసి స్టిచ్ చేద్దాం రండి. సేమ్ ఇలాంటి ఫ్రాకే, ఇదే మోడల్. ఓకేనా? కటింగ్లోకి వెళ్ళారండి. లైనింగ్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎగుడు దిగుడు ఉంటాయి కదా, క్లాత్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోయిద్ది. ఆది ప్రకారం చెప్తున్నాను. ఫ్రాక్ కొలతల ప్రకారం కావాలంటే కూడా నాకు వీడియోలో ఉంది, చూడండి. నా వీడియోస్లో షోల్డర్ మార్క్ చేసుకున్నాను, నెక్ మార్క్ చేసుకున్నాను, బాడీ పార్ట్ కూడా మార్క్ చేసుకున్నా. ఇది ఫ్రాక్ మందంగా ఉంది కదా, కొంచెం నా దగ్గర నైట్ డ్రెస్ ఫ్రాక్ ఉంది, దాని ప్రకారం పెట్టుకుందాం. ఇదైతే ఈజీగా మనకి మెత్తగా ఉంది, కొలతలు బాగా వస్తాయి. దీన్ని సమానంగా పెట్టుకొని బాడీ పార్ట్ మనం ఎందాక మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఖర్చు పెడుతున్నాను. నెక్కి, షోల్డర్కి షోల్డర్ ఖర్చు, నెక్కి, ఆర్మ్ డౌన్కి కొంచెం అలా పైకి లాక్కొని అసలు పైన ఖర్చు, మనకి అసలుకి ఖర్చుకి బాడీ పార్ట్ ఇది. ఇప్పుడు ఆర్మ్ డౌన్ రౌండ్ డ్రా చేశాను. ఒకసారి చెక్ చేసుకుందాం. దీన్ని ఇలా చెక్ చేసుకుంటే ఇంకా కొంచెం లూజ్ ఉంది కాబట్టి ఇంకా నేను కొంచెం డౌన్ ఇచ్చాను. అలా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే కిందకి కట్ చేసుకుంటే మనకి సరిపోయిద్ది. షోల్డర్ కూడా ఇది మనకి షోల్డర్ ఫుల్ షోల్డర్ పెట్టేశాను, అందుకని డౌన్ ఇచ్చాను అనమాట. ఫ్రాక్ ఫుల్ షోల్డర్ పెట్టుకుంటే బాగుండిద్ది హాఫ్ షోల్డర్ కన్నా. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ స్టైల్లో లాగా వస్తున్నాయి కదా. కింద కూడా కొంచెం పైకి క్రాస్ ఇచ్చాను. నెక్ డ్రా చేసుకుంటున్నాను. డౌన్ వచ్చేపటికి ఒక అరంగుళం ఎక్స్ట్రా పెట్టుకోండి, రౌండే పెడదాం. ఇది క్యాప్ వస్తుంది కదా మనకి, షోల్డర్ క్యాప్, దానికి ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ ఉండిద్ది. తర్వాత క్యాప్ కట్ చేసేటప్పుడు నేను అది చూసుకొని మళ్ళీ మనకి హెడ్ దిగాలి కదా, చూసుకొని నేను మళ్ళీ కట్ చేస్తా. మనకి ఇలా కరవ్వ లాస్ట్లో కట్ చేసుకుందాంలేండి. ఇప్పుడు బాడీ పార్ట్ మనకి అయిపోయింది. ఇట్లా చూసుకొని మీరు కూడా కట్ చేసుకోండి. ఇదిగోండి రౌండ్ ఇలా వచ్చింది, కొంచెం తగ్గినట్టుంది. మనం తర్వాత క్యాప్ కట్ చేసుకునేటప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు మనకి డౌన్ పార్ట్ హైట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇది శారీ పెట్టికోట్ టైపు 6 ముక్కల్లాగా కట్ చేసుకుంటాం కదా, అట్లా కట్ చేసుకున్నాను మడత పెట్టుకొని. అది ఎందుకంటే కింద మనకి వెడల్పు ఎక్కువ వచ్చింది, ఆ కటింగ్ అయితే ఎక్కువ. ఇదే కటింగ్ చేస్తాను నేను లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫ్రాక్స్ కానీ. ఇది నడుము ఒకసారి చెక్ చేసుకొని ఇలా మడత వేసుకోండి. మీకు బాడీ మెజర్మెంట్స్ కానీ మెజర్మెంట్స్లో కానీ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, అలా కూడా చెప్తాను. ఇది ఆది ప్రకారం కట్ చేసేస్తున్నాను. ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా. ఇలా ఫ్రంట్ 3 ముక్కలు, బ్యాక్ 3 ముక్కలు, 6 ముక్కల్లాగా టైప్లో వస్తుంది. ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ కట్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ కట్ చేసాం, ఇది పైన సాటిన్. ఇది కూడా బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. బాడీ పార్ట్కి కొంచెం అతుకులు పడతాయి, ఎందుకంటే కొంచెం లూజ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే క్లాత్ ఉంది కదా, దీనికి ఎక్స్ట్రా ఉంది. దానికి కూడా కొంచెం లైనింగ్ అతికిస్తాం అనుకోండి, కొంచెం లూజ్ ఎక్కువ వస్తుంది, సరిపోయిద్ది చక్కగా. ఇది డౌన్ పార్ట్. దీనికి ఏం చేద్దాం, దీనికి కూడా ఒకసారి హైట్ చూసుకొని ఈ ఫ్రాక్ కన్నా హైట్ తగ్గిద్దాం కొంచెం. ఇది మరి కిందకుంటే బాగోదు కదా ఫ్రాక్. సమానంగా మడత పెట్టుకొని నడుం దగ్గర నుంచి డౌన్ వరకు కట్ చేసుకుంటున్నాం. మిగిలింది కుచ్చు పెట్టేసుకుందాం నడుం దగ్గర, సరిపోయిద్ది. ఈ క్లాత్
కరెక్ట్గా దీనికి అలా మొక్కలంగా అట్లా వేసుకుంటే బాగోదు, సాటిన్ క్లాత్ కదా, అందుకని ఇలా కట్ చేస్తా. ఇలా కుచ్చిపెట్టేసేసుకుంటే కింద అంబ్రెల్లా షేప్ లాగా వచ్చేసిద్ది, బాగానే ఉండిద్ది. ఇది మనం ఇప్పుడు అసలు ముక్క కట్ చేసుకుందాం. ఈ ఫ్యాబ్రిక్ స్టిఫ్గా బాగుంది. దీన్ని ఇప్పుడు ఫస్ట్ క్యాప్ కట్ చేసుకుందాం. క్యాప్ మోడల్ అని చెప్పాను కదా, క్యాప్ కట్ చేసుకునే ముందు పేపర్ కటింగ్ చేద్దాం. ఎందుకంటే క్లాత్ వేస్ట్ అయిపోయిద్ది. పేపర్ కటింగ్ చేస్తే మనకి క్యాప్ మెజర్ తెలిసిద్ది, చక్కగా ఈజీగా క్లాత్ సేవ్ అయ్యిద్ది. పేపర్ తీసుకొని ఇంక లైనింగ్ అది ఉండదు కదా క్యాప్కి, మీరైతే ఇలా చూసుకోండి. పేపర్ని ఇలా హోల్డ్ చేసుకొని మనకి బాడీ పార్ట్ నెక్ ఉంది కదా, దాన్ని మెజర్ చేసుకుందాం. కొంచెం ఇంకా తగ్గిస్తున్నాను చూడండి. నెక్కి ఇట్లా షోల్డర్ స్టిచ్ చేసేసిన తర్వాత మనం క్యాప్ వేస్తాం. ఆ షోల్డర్ ఖర్చు తీసేసి మనకి కరెక్ట్గా క్యాప్ వచ్చి బాడీకి కొంచెం కిందకే ఉండాలి. ఇలా చూడండి. ఇది నేను ఒకసారి కొలత 18 గుర్తుపెట్టుకుంటున్నాం, మళ్ళీ క్లాత్లో పెట్టాలి కదా. ఇంక షోల్డర్ తీసేసి ఇది కూడా మామూలుగా కొలతల ప్రకారం అయితే కనుక నెక్ కొలుచుకొని దీని చుట్టూ అట్లా గీసుకొని కట్ చేసేసుకుంటాం. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉండిద్ది. ఇదండి షోల్డర్ తీసేసాను. బాడీ పార్ట్ కన్నా ఇంకొంచెం కిందకే కట్ చేసుకుందాం. నేను ఇంకా క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ పెడతాను. అక్కడి నుంచి 6.5 ఉంది, 6.5 చుట్టూ 6.5 వచ్చేటట్టు మార్క్ చేసుకొని, మనకి ఫ్రాక్స్ కూడా ఇలాగే కట్ చేస్తాం కదా, డౌన్ పార్ట్ ఇలా కట్ చేసేసుకుందాం. ఇది కట్ చేయొద్దు పైన. ఇప్పుడు ఇది ఉండి ఇలా నెక్ ఇలా వస్తుంది, చక్కగా కిందకు ఉండిద్ది. ఇంకా కొంచెం కిందకే కట్ చేద్దాం. క్లాత్ వచ్చి ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నారనుకోండి, ఎంత ఫ్యాబ్రిక్ పడుతుందో మనకు అర్థమైద్ది. ముందు చక్కగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా హోల్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఓపెన్ రాకూడదు, షోల్డర్ ఓపెన్ ఉండదు దీనికి. ఇలాగే ఇటు సైడ్ హోల్డ్ చేసుకుందాం. ఓపెన్ రాకుండా చూసుకోండి. ఇట్లా పెడితే చూసారుగా ఓపెన్ లేదు ఎటు. ఇలా కొంచెం తగ్గించేస్తున్నాను. జిగ్జాగ్ చేసుకోవాలి కదా, మన జిగ్జాగ్కి కనీసం అంగుళన్నర వెళ్ళిపోయిద్ది లోపలికి. అందుకని నాకు అంగుళన్నరకి కట్ చేసేస్తున్నా, ఎక్స్ట్రా పెట్టేసి. దీన్ని ఓపెన్ చేయకోకుండా పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉండిద్ది. ఇప్పుడు ఇటు సైడ్ మనం బాడీ తీసేద్దాం. బాడీ పార్ట్కి ఇటు వచ్చేసిద్ది. ఇంకా ఎక్స్ట్రా మనం పెట్టుకున్నాం కదా లైనింగ్కి, దీనికి కూడా అలాగే కట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా మనకి ఇది కూడా అంబ్రెల్లా కట్, ఫుల్ అంబ్రెల్లా. దీన్ని యూస్ చేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ లేవు కదా, ఫినిషింగ్ బాగా వచ్చిందండి. సాటిన్ క్లాత్ వేసాం కదా, లోపల షైనింగ్ కూడా వచ్చింది ఫినిషింగ్లో. దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం హైట్. ఈ ఫ్రాక్ కన్నా కొంచెం తగ్గేటట్టుంది క్లాత్. పెట్టేద్దాంలేండి, షార్ట్ అయితేనే బాగుండిద్ది దీనికి.
మనకి బాడీ పార్ట్ డౌన్ ఉంది కదా, అది చూసుకోండి. ఆది ప్రకారం అయితే కనుక ఇలా చెక్ చేసుకోండి. మనం డాట్స్ వేస్తాం అటు ఇటు, అందుకని కొంచెం మడిచాను సైడ్. ఇలా ఇక్కడ నుంచి ఎంత ఉంటే అంత పెట్టేశాను. కొంచెం తగ్గింది అన్నాను కదా, షార్ట్గా ఉన్నా బాగానే ఉండేదిలేండి. సెవెంటీన్ ఉంది, ఇంక చుట్టూ 17 వచ్చేటట్లు. మనకి గాగ్రాస్కైనా, మిడ్డీస్కైనా, లాంగ్ ఫ్రాక్స్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్స్కి ఇదే కటింగ్ బాగుండిద్దండి. కటింగ్ మటుకి అన్నిటికీ ఎక్కువ యూస్ చేస్తాం. అంబరెల్లా కట్, ఫుల్ అంబరెల్లా. ఇంకా కట్ చేసేసుకోండి. దీన్ని కూడా ఇలా తీసేయకోకుండా చక్కగా ఇలా పట్టుకొని చుట్టూ క్లాత్తో కానీ థ్రెడ్తో కానీ లేకపోతే పిన్ చేయటము, అలా ముడి వేసేయండి. అప్పుడు జారకుండా ఉండిద్ది. అలా వదిలేసామనుకోండి సాగిపోయిద్ది నడుము అసలు. ఓకేనా? అట్లా కట్టేసి పక్కన పడేసుకోండి. ఇది వెనకాల థ్రెడ్స్కి కట్ చేస్తున్నా. లైనింగ్ స్టిచ్ చేసేసానండి. 6 ముక్కల లంగాది. ఇది సాటిన్ క్లాత్, లైట్గా కుచ్చు పెట్టాను. 2 వేసేసాను. ఇదిగోండి 6 ముక్కల లంగాని ఇలా కట్ చేసేసుకొని దానికి కూడా కుచ్చు పెట్టేశాను. ఇప్పుడు బాడీని స్టిచ్ చేసేసుకుందాం. ఇది స్టిచ్చింగ్ ఈజీ. మనకి క్యాప్ చూడగానే అమ్మో ఇది కష్టమేమో అనుకుంటాం, కానీ చాలా ఈజీ అండి. చూసి స్టిచ్ చేసుకోండి. నేను అతుకు వేశాను, షోల్డర్ కాదు సైడ్ లూజ్కి అతుకులు వేశాను. ఇప్పుడు సాటిన్ క్లాత్ పైన మనకి అసలు ఫ్యాబ్రిక్కి ఈ మూడింటిని స్టిచ్ చేసేస్తా. నెక్ తిరగేను, సేమ్ అలా పెట్టేసేసి చుట్టూ కుట్టు వేసేస్తా. ఎందుకంటే క్యాప్ ఉండిద్ది కదా, క్యాప్తో తిరగేసేసుకుంటే మనకి ఈజీగా ఉండిద్ది. పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే. స్టిచ్చింగ్ మట్టుకి జాగ్రత్తగా చూడండి, మీకు చాలా ఈజీ ఇది. అసలు ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్, కాటన్ 3 వేసేసి కుట్టేసేస్తున్నా. మీకైతే మామూలు అయితే అసలు 2 వస్తుంది లైనింగ్, అసలు ముక్క 2 వస్తాయి. దీనికి 3 వచ్చినాయి కదా, ఇంకా అదైతే ఇంకా చాలా ఈజీగా ఉండిద్ది. డాట్స్ వేసేసుకుందాం. చిన్న డాట్స్ అయితే సరిపోయిద్ది. ఇదిగోండి మనకి ఆమ్ కరువుకి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి కదా, లోపలికి హ్యాండ్స్ లేవు కదా. మనం వేరే క్లాత్ తీసుకొని ఆమ్ కరువు నెక్ అలా బాడీ పార్ట్స్ మనం షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్ స్టిచ్ చేసేసుకుంటే మనం ఆమ్ డౌన్కి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటాను. షోల్డర్ పైన ఒక కుట్టు వేసుకుంటాను నేనైతే. కొంతమంది వేయరు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేను కొంచెం అణిగిపోయిద్దని వేస్తాను. ఖర్చు కూడా మనకి టచ్ అవ్వకుండా ఉండిద్ది కదా. ఇలా వేరే క్లాత్ తీసుకొని కాటన్ ఫ్యాబ్రికే మనకి లైనింగ్ ఉంది కదా,
అది స్ట్రైట్ ముక్క తీసుకున్నాను, అందుకని ఫిల్స్ పెడుతున్నా మధ్య మధ్యలో. అదే క్రాస్ ముక్క అయితే కనుక అవసరం లేదు. ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా అయితే లైనింగ్ మనకి రౌండ్ తిరిగి నీట్గా ఉండిద్ది. అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నా ఖర్చుకి. పైన ఒక కుట్టు వేసేసుకొని లోపలికి మర్చి ఒక కుట్టు వేసేస్తున్నా. మనకి తిరగ తిప్పుకునే కన్నా ఇలా వేరే ముక్క యాడ్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉండిద్ది. ఇప్పుడు మనం క్యాప్ వేసుకుందాం. చూడండి, ఇది లోపలిది డూబ్ వేసాను, సెంటర్లో చూసుకున్నాం మధ్యలో. ఓకేనా, షోల్డర్కి మధ్యలో పెట్టి మనం వేసే క్యాప్ ఫ్యాబ్రిక్ వచ్చి డూబ్ వేసా. మనకి బాడీ పార్ట్ కూడా డూబే ఉంది, అంటే తిరగ, అసలేపు కాకుండా తిరగేపు అనమాట. ఇలా చుట్టూ నెక్ చుట్టూ పిన్స్ పెట్టేసుకున్నా, కదలకుండా ఉండిద్ది. ఇది అసలే ఫ్యాబ్రిక్ జారిపోతుంది, ఇంకందుకని పిన్స్ దేనికైనా పెట్టుకోండి. పిన్స్ చక్కగా కదలకుండా ఉంటే ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు. నేను బాడీ ఫ్యాబ్రిక్ వచ్చి తిరగవేశాను, పైన వేసిన ఫ్యాబ్రిక్ కూడా అసలు డూబు ఉండిద్ది కదా, తిరగేసాను. ఓకేనా, అప్పుడు రెండు ఫినిషింగ్ అయ్యేలోపు ఒరిజినల్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఆ రౌండ్ చుట్టూ స్టిచ్ వేసేసుకున్నాను. చుట్టూ కట్ చేసేసుకొని ఇది నెక్. చుట్టూ కట్లు పెట్టేసుకున్నా. చాలా ఈజీ అండి నెక్. ఏంలా మనం ఆ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసాం, ఆమ్ రౌండ్ చుట్టూ క్లాత్ వేసుకున్నాం. దీన్ని మనకి చుట్టూ కుట్టేసేసి లోపలికి తిరిగేసేస్తే మోడల్ వచ్చేసిద్ది. వేసేటప్పుడు మటుకి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా, పైన కుట్టు వేయాలంటే మళ్ళీ ఖర్చు కనపడిద్ది, అందుకని సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇలా ఇలా తిరిగి తిప్పేసుకుంటే మనకి ఒరిజినల్ పైన చుట్టూ కుట్టు వేసేస్తున్నా. ఖర్చు ఉంది కదా, సన్నగా పెట్టా, ఖర్చు కూడా కట్ చేసేసి దాని మీదే కుట్టు పడేటట్టు వేసేస్తే ఇంకా మనకు అసలు నీట్గా వచ్చిద్ది. ఇలా నిదానంగా అయినా నీట్గా స్టిచ్ చేసుకోండి. పైన చుట్టూ ఒకేలాగా స్టిచ్ పడేటట్టు పావు ఖర్చు పెట్టుకున్నా నేను. ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం. బాడీ పార్ట్
3 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా. ఈ సాటిన్ క్లాత్ ఒకసారి నడు చెక్ చేసుకుంటున్నాను, బాడీకి సరిపోయిందా లేదా అని. సాటిన్ క్లాత్ మీద అసలు ఫ్యాబ్రిక్ వేసి నడుం దగ్గర స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది మనకి ఫ్రాక్కి లోపల నడుం యాడ్ చేసే చోట కూడా ఖర్చు బయటికి ఉండకూడదు, బయటికి ఖర్చు కనపడకూడదు. నా వీడియోస్లో లాంగ్ ఫ్రాక్స్లో ఉన్నది సేమ్ ఇలాగే కదా. లాంగ్ ఫ్రాక్స్ కూడా చూడండి, ఖర్చు బయటికి కనపడుకోకుండా స్టిచ్ వేసుకుందాం. ఒకవేళ ఇది అర్థం కాకపోతే అటు కూడా చూడండి. ఇది వేసేటప్పుడు మనకి బాడీ పార్ట్ డాట్స్ పోసాం కదా, అవి ఒక సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి చూసుకోండి వేసేటప్పుడు. నేను లైనింగ్ డూప్ సైడ్ వేసాను లైనింగ్. ఈ సాటిన్ అసలుది ఒరిజినల్ సైడ్ వేస్తున్నా, అది తిరగేసి చూడండి. అసలు ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇది. ఎందుకు అంటే మనకి ఒరిజినల్కి వచ్చేదలకి ఖర్చు అంతా నీట్గా వచ్చింది లోపలికి వెళ్ళిపోయి. ఇదిగోండి ఇట్లా వస్తుంది మధ్యలోకి. ఇది ఫినిషింగ్ ఇలా వచ్చింది చూడండి. సైడ్ మామూలుగా జాయిన్ చేసేసుకోండి. క్యాప్ జిగ్జాగ్ చేసేస్తాను. క్యాప్ చుట్టూను అంబ్రెల్లా కింద చుట్టూ కటింగ్ ఉంది కదా, అంబ్రెల్లా కటింగ్ను క్యాప్ జిగ్జాగ్ చేసేస్తాను. ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఫ్రాక్ బాగుందా? జిగ్జాగ్ చేసేసాను, సైడ్ జాయిన్ చేసేసాను. మోడల్ నచ్చిందా? ఇదిగోండి థ్రెడ్స్ ఇలా ఇచ్చాను. ఇలా మనకి నాట్ వేసుకుంటే ఇలా నీట్గా ఉండిద్ది ఫ్రాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.